వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను జనని. తెలంగాణ అమర్నాథ్గా పిలిచే సలేశ్వరం జాతరకు సర్వం సిద్ధమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ జాతరతో నల్లమల్ల అటవీ ప్రాంతం శివనామస్మరణతో మారుమ్రోగుతోంది. ప్రతి ఏడాది మొదటి చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని లింగమయ్య దర్శనం కోసం 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. కొండల మధ్య కొలువైన ఆ పరమేశ్వరుని దర్శనం చేసుకునేందుకు బారులు తీరుతున్నారు. అమర్నాథ్ యాత్రగా పేరుగాంచిన సలేశ్వరం జాతర ప్రారంభమైంది. ఏటా చైత్ర పూర్ణిమ నుంచి 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా నేటి నుంచి 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు సాగనున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు, యాత్రికులు తరలివస్తుంటారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రవేశానికి అనుమతి ఇవ్వనున్నట్లు అటవీ శాఖ అధికారులు ప్రకటించారు. దీంతో నల్లమల్ల అడవుల్లో ఆధ్యాత్మిక సందడి వాతావరణం కనిపిస్తోంది. ఇది సలేశ్వరం జాతర అంటారు. దీన్ని దక్షిణ భారతంలో ఉన్న కేదార్నాథ్ యాత్ర అని, అలాగే అమర్నాథ్ యాత్ర అని కూడా అంటారు దీన్ని. ఇది అప్పట్లో గిరిజనులు మేకల్ని, ఆవుల్ని తోలుకొని వస్తే ఇక్కడికి ఒక పులి వాళ్ళ మీద పడినప్పుడు వాళ్ళు మల్లయ్య అనే మల్లికార్జున స్వామిని ప్రేమతో, ఆర్తితో వాళ్ళు గట్టిగా అరిచారు ఆ గిరిజనులు. అప్పుడు మల్లికార్జున స్వామి లింగమయ్య రూపంలో ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. వాళ్ళకి ప్రత్యక్షమై వాటిని కాపాడి వాళ్లకు వరం ఇచ్చాడు. అప్పటి నుంచి గిరిజనులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగే అతి పెద్ద జాతర ఈ సలేశ్వరం జాతర. ఈ ఉత్సవాలకు అధికార యంత్రాంగం కూడా పూర్తి ఏర్పాట్లు చేసింది. విధుల్లో భాగంగా 370 మంది పోలీసులు, 170 మంది అటవీ సిబ్బంది, చెంచు సంఘాల నాయకులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే సలేశ్వరం జాతరకు వచ్చే భక్తులు అటవీ పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్ వాడకం, బీడీ, చుట్ట, సిగరెట్ కాల్చడాన్ని పూర్తిగా నిషేధించామని అధికారులు తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని దట్టమైన అడవిలో ఈ సలేశ్వరం జాతర ప్రారంభమైంది. అక్కడకు వెళ్లాలంటే గుట్టలు, లోయల్లో సాహస యాత్ర చేయాలి. దట్టమైన అడవి మీదుగా లోతట్టు ప్రాంతంలో సహజ సిద్ధ జలపాతాన్ని దాటుకుంటూ 4 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి లింగమయ్యను దర్శించుకోవాలి. అందుకే అనారోగ్యంతో బాధపడేవారు, వృద్ధులు, బాలింతలు, చిన్నారులు సలేశ్వరం జాతరకు దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తుంటారు. జాతరకు వెళ్లే వాళ్ళు శ్రీశైలం నుండి హైదరాబాద్ రహదారిలో పరహాబాద్ పులిబొమ్మ నుంచి లోపలికి వెళ్లాలి. 35 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవుల్లో సలేశ్వర క్షేత్రం మనకు దర్శనమిస్తుంది. 10 కిలోమీటర్ల దూరం వెళ్లగానే రోడ్డు పక్కన నిజాం కాలం నాటి పురాతన కట్టడం ఉంటుంది. నిజాం విడిది నుంచి ఎడమ వైపున 23 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత సలేశ్వరం బేస్ క్యాంపు వస్తుంది. అక్కడ రాంపూర్ చెంచుపేట వద్ద వాహనాలు పార్కింగ్ చేయాలి. అక్కడి నుంచి సలేశ్వరం జలపాతం చేరుకోవడానికి 4 కిలోమీటర్ల మేర కాలినడక చేరాలి. శ్రీశైల మహాక్షేత్రంలో రుద్రాక్ష మఠం అనే పంచమఠాలలో ఒకటైనటువంటి దాని ఎదురుగా మౌనస్వామి ఆశ్రమం, దత్తసాయి మౌనస్వామి ఆధ్యాత్మిక ఆశ్రిత నిత్యానదాన ఆశ్రమం, సేవాశ్రమము. మా దగ్గర కుల మత భేదం లేకుండా శ్రీశైలంలో సుమారుగా 2007వ సంవత్సరంలో మా స్వామి మౌనస్వామి గారని ఆయన దీనిని ప్రారంభించడం జరిగింది. దానికంటే ముందు మండలి సుబ్రహ్మణ్యం గారని ఆయన ఆశ్రమాన్ని స్థాపించారు. 2007 నుంచి మౌనస్వామి గారు దీన్ని దినదిన అభివృద్ధి చేస్తూ సాధువులకి, శ్రీశైలం మహాక్షేత్రం వచ్చే భక్తులకి నిరంతరం అన్నదానం అనే కార్యక్రమం పెట్టుకుంటూ వచ్చి అది చాలా పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి శ్రీశైల మహాక్షేత్రంలో. అలాగే ప్రత్యేకత ఏమిటంటే కరోనా టైంలో అందరూ మరి దేవస్థానం కూడా అన్నదానం పెట్టలేని పరిస్థితుల్లో మరి దేవస్థానం ఈఓ గారు అప్పుడు రామచంద్రమూర్తి గారు వచ్చి మన ఆశ్రమంలో అడగడం జరిగింది. అప్పుడు మౌనస్వామి గారు
మరి రేత్రి తెల్లవారులు అన్నం వండించి పగలు అక్కడ ఎవరైతే కరోనా టైంలో మిగిలిపోయారో వాళ్ళందరూ కూడా అన్నదానం వేసిన ఘనత మన ఆశ్రమానికి ఉంది. అలాగే మహాశివరాత్రికి ఒకేసారి 150 క్వింటాల అన్నం వండి పెట్టినటువంటి ఘనత మన ఆశ్రమానికి ఉంది. ఇంకా చెప్పాలంటే మన ఆశ్రమం గురించి ఇటీవల కుంభమేళాలో 45 రోజుల పాటు అక్కడ భక్తులందరి కోసం టెంట్లు వేసి అక్కడ 45 రోజుల పాటు అన్నదానం పెట్టాం, వసతి కూడా ఇచ్చాం. ఇంకా సలేశ్వరం ఇక్కడ పెడుతున్నాం. అలాగే పోయినసారి నర్మదా నది పుష్కరాలు ఓంకారేశ్వర్లో 12 రోజుల పాటు నిర్విఘ్నంగా అన్నదానం చేశాం. ఇలా అన్నదానం అంటే శ్రీశైలం మౌనస్వామి ఆశ్రమం అనే పేరు ఎంతో వ్యాప్తి చెందింది. దానిలో భాగంగానే నిన్న వచ్చి ఉదయం నుంచి నాన్ స్టాప్, అంటే ఉదయం ప్రారంభమైతే అన్నదానం, ఉదయం అల్పాహారం, తర్వాత అన్నదానం కంటిన్యూ అవ్వాలని, ఇక్కడికి వచ్చే భక్తులు ఎవ్వరు కూడా ఆకలితో వెళ్ళకూడదనే ఉద్దేశంతో మేము ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా మేము ఈ కార్యక్రమం కేవలం దాతల దగ్గర నుంచి వచ్చే భిక్షాటన, వాళ్ళ దగ్గర ఇచ్చేటటువంటి విరాళాలు ఏదో 100 రూపాయలు కూడా ఇచ్చినా కూడా మా స్వామి ఏం చెప్పాడు, అడుక్కొచ్చి మీరు కష్టపడి పెట్టడం వల్ల ఆనందం ఉంటుంది, తృప్తి ఉంటుందని చెప్పాడు. జగన్ మిథ్యా బ్రహ్మసత్యం అనేటటువంటి శాస్త్రం, వేదశాస్త్ర ప్రమాణాన్ని నమ్మి ఇదంతా కూడా మాయేనని, దీనికి అతీతమైన పరమశివుడే సత్యమని త్యాగంలో ఉండి ఆయన ఈ ప్రతి ఒక్కరి ఆకలితో ఉన్న వాళ్ళు ఆకలితో వెళ్ళకూడదని చెప్పి అన్నదానాన్ని ఇప్పుడు నిర్విఘ్నంగా ఇదంతా సంకల్పం ఆ స్వామిదే. ఆయన ప్రారంభిస్తే దాన్ని ఉన్నతమైన స్థితికి ఏది భారతదేశ వ్యాప్తంగా మౌనస్వామి గారు ప్రారంభించిన దానిని, అంటే సుబ్రహ్మణ్యం గారు ఆశ్రమం స్థాపించి మౌనస్వామి గారు ఎంతో ఉన్నతమైన స్థితికి అన్నదానాన్ని తీసుకెళ్తే దాన్ని ఇంకా భారతదేశ వ్యాప్తంగా, భారతదేశంలో అన్ని రాష్ట్రాలు రేపు రాబోయే సరస్వతీ నది పుష్కరాలకు కూడా 2025 మే నెలలో 15వ తేదీ నుంచి 16వ తేదీ నుంచి సరస్వతీ నది పుష్కరాలు బద్రీనాథ్లో కూడా అన్నదానం పెట్టబోతున్నాం. ఇది ఈ విధంగా స్వామి గారు కూడా ఆకలి ఒక్కటే అర్హత, జలలమూడి అమ్మగారు అన్నట్టు దాన్ని మేము కూడా ఆచరణిస్తూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అటు లింగాలలోని కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా పెద్ద తేరును భక్తులు దర్శించుకుంటున్నారు. అయితే లింగాల నుంచి వయా అప్పాయిపల్లి మీదుగా గోర్జాగుండాల వరకు వాహనాల ద్వారా వెళ్ళొచ్చు. అటు నుంచి 15 కిలోమీటర్లు కాలినడకన వెళితే సలేశ్వరంకు చేరుకోవచ్చు. మాది నాకు సంకల్పం ఇది. ఒక 25 ఏళ్ల క్రితము నేను శైలేశ్వర జాతరకు వచ్చినప్పుడు కిందికి వెళ్ళి దర్శనం చేసుకొని చాలా ఆకలితోని పైకి వచ్చినప్పుడు చాలా ఒక పులిహోర మాత్రం అప్పుడు పెడుతుండే. అప్పుడు చూసి ఇక్కడ మనమైనా ఒకసారి అన్నదానం చెయ్యాలి, ఈ పులిహోర పెడుతున్నారు, అది నాకు చాలా తృప్తినిచ్చింది. నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆ అప్పుడు బస్సు ఇక్కడి వరకు వచ్చింది, బస్సులో కూర్చొని మేము వెళ్ళిపోయే దాన్ని కూడా అది కొంచెం శక్తినిచ్చింది. అలానే వెళ్ళి ఇది ఇంత అడవిలో ఉన్నది కాబట్టి ఇక్కడ అన్నదానం చేస్తే బాగుంటుందని అప్పుడు సంకల్పం చేసుకున్నాము. ఈశ్వర కృప, ఈశ్వర అనుగ్రహము కొన్ని ఏళ్ళ తర్వాత మాకు అవకాశం వచ్చింది. ఇప్పుడు నాకు సహకరిస్తున్న మా స్నేహితులు మరియు మా దాతలు మరియు మా దగ్గర సేవకులు, మా దగ్గర ఎవరైనా కానీ సేవకులు, ఇక్కడ మా సేవకులు భక్తులే. నేను ఎవరికి ఎలాంటిది ఇచ్చింది లేదు. వాళ్ళందరూ కూడా ఊరి భక్తి ప్రపత్తులతో కూడా సేవ చేస్తున్నారు. చూస్తే కనుక అందరూ కూడా ఇది నిబిడీ కృప. మేము ఆఖరి రోజు తర్వాత కూడా ఒక రోజు ఉండి అందరికీ అన్నదానం చేసి ఆఖరి వ్యక్తి వరకు అన్నదానం చేసి వెళ్ళాలని సంకల్పంతో మేము చేస్తున్నాం. ఇది ఆ ఈశ్వరుడు మాకు ఇచ్చిన చిన్న అవకాశాన్ని సలేశ్వరం క్షేత్రానికి నాగర్ కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి డిపోల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. అచ్చంపేట నుంచి మొదటి బస్సు ఉదయం 6 గంటలకు బయలుదేరుతుండగా చివరి బస్సు సాయంత్రం 4 గంటలకు ఉంటుంది. ఈ బస్సు ద్వారా అప్పాపూర్ పెంటకు చేరుకొని అక్కడి నుంచి ఆటోల్లో సలేశ్వరం వెళ్ళవచ్చు. 3 రోజుల పాటు సాగే ఈ జాతర లక్షలాది భక్తుల మధ్య సాగనుంది. వస్తున్నామయ్యా లింగమయ్య అంటూ యాత్ర జరగనుంది. శివ నామస్మరణతో నల్లమల్ల గిరులు మారుమోగుతున్నాయి. సలేశ్వరం క్షేత్రాన్ని దర్శించుకుంటే భాగ్యం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.